modern supportive learning environment, foster digital, emotional and life skills through discovery-led learning, to promote character development through values and community engagement, and encourage leadership, creativity and holistic growth. ఈ కార్యక్రమానికి మరి ముఖ్యమంత్రి గారు విచ్చేశారు. ఈ ప్రాంగణంలోకి పోలీస్ బ్యాండ్ మరియు పైప్ బ్యాండ్, అలాగే ఫ్యాన్ఫేర్ మరియు రైడర్స్ హార్సెస్తో ఎస్కార్ట్ చేసి ముఖ్యమంత్రి గారిని ప్రాంగణంలోకి తోడ్కొని వస్తూ ఉన్నారు. పోలీస్ శాఖ బృందం మరియు టీచర్స్, విద్యార్థులు, ప్రత్యేకించి ఈ విద్యా సంస్థని శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ శిలాఫలకం మన తెలంగాణ రాష్ట్ర విద్య మరియు భవిష్యత్తు కోసం ఒక పునాదిగా, చిన్నారుల భవితవ్యానికి మరియు వారి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కోసం ఒక గొప్ప దృక్పథంతో, గొప్ప విజన్తో ఏర్పాటు చేసినటువంటి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఆవిష్కరణ మహోత్సవం. ముఖ్యమంత్రి గారు శిలాఫలక ఆవిష్కరణ అనంతరం స్కూల్ ప్రాంగణంలోకి విచ్చేసి అక్కడ రిబ్బన్ కటింగ్లో పాల్గొంటున్నారు. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుదాం. అలాగే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రాంగణంలోకి విచ్చేసి శిలాఫలక ఆవిష్కరణ చేస్తున్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా పోలీస్ శాఖకి అంటూ ఒక ప్రత్యేకమైన స్కూల్, ప్రత్యేకమైనటువంటి కరిక్యులం కూడా ఏర్పాటు చేశారు. ఒక గొప్ప విజన్తో మరియు పిల్లల స్కిల్ డెవలప్మెంటే కాకుండా అత్యున్నత విలువల్ని వాళ్ళలో పెంపొందించే విధంగా వారిని తీర్చిదిద్దాలి అనే ఉద్దేశం. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఆవిష్కరణలో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి గారు. స్కూల్ని ఇనాగరేట్ చేయడం జరిగింది.